తిరువూరులో టీడీపీ గూండాలు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను దారి కాసి అడ్డగించారు టీడీపీ నేతలు. కొండూరు మండలం రేపుడి క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలను టీడీపీ గూండాలు అడ్డగించారు. దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాస్, మొండితోక అరుణ్ కార్ని చుట్టుముట్టారు పచ్చగుండాలు. కారును ముందుకు కదలనివ్వలేదు. అంతేకాదు కారుపై దాడికి యత్నించారు. టీడీపీ గూండాలను ఆపే ప్రయత్నం పోలీసులు చేయలేదు. తిరువూరులో టీడీపీ గూండాల అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను దారి కాసి అడ్డగించారు టీడీపీ నేతలు. కొండూరు మండలం రేపుడి క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలను టీడీపీ గూండాలు అడ్డగించారు. దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాస్, మొండితో అరుణ్ కార్ని చుట్టుముట్టారు పచ్చగూండాలు. కారును ముందుకు కదలనివ్వలేదు. అంతేకాదు కారుపై దాడికి యత్నించారు. టీడీపీ గూండాలను ఆపే ప్రయత్నం పోలీసులు చేయలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, మనం చూస్తున్నాం టీడీపీ గూండాల అరాచకాలకు అసలు అద్దె లేకుండా పోతుంది. నడి రోడ్డు మీద కార్లను ఆపడం, దాడికి ప్రయత్నించడం చేస్తున్న పోలీసులు అక్కడే ఉండి కూడా చోద్యం చూస్తున్నారు. ఏంటి అక్కడున్న తాజా సమాచారం? ఖచ్చితంగా అంటే తిరువూరులో చూస్తే కనుక నిన్న ఇవాళ పూర్తిగా టీడీపీ గోండాల రాజ్యం నడుస్తున్నట్టు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కనీసం నామాత్రం కూడా వారిని నివారించట్లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న కనీసం నిలువరించలేని పరిస్థితి. ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తిరువూరు బయలుదేరిన క్రమంలో వారిని అక్కడ దాకా వెళ్లనివ్వకుండా అడుగడుగున అడ్డగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారికి మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే తిరువూరు వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల శ్యామదాస్, అలాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, వీరందరూ కూడా వారి మద్దతుగా వెళ్తున్న సమయంలో వారిని కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కొండూరు మండలం రేపూడి క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టీడీపీ గుండాలు అడ్డుకున్న పరిస్థితి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ చైర్మన్ టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి ఉన్నారో అతని నేతృత్వంలో దాదాపుగా 100 మంది టీడీపీ అల్లరి మూకలు మొత్తం ఇక్కడంతా కూడా చేరుకుని వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకుల కార్లను ముట్టడించిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న కారులో దేవినేని అవినాష్, అలాగే మొండితోక అరుణ్ కుమార్, అలాగే నల్లగట్ల శ్యామదాస్, వీరు ముగ్గురు కూడా ఉన్నారు. వారిని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనేమో ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని తిరువురు వెళ్ళనిచ్చేది లేదంటూ కూడా అడ్డుకున్న పరిస్థితి. కారు చుట్టూ పూర్తిగా టీడీపీ గుండాలంతా కూడా చేరిపోయారు. ఆ కారు ముందు ఒక్క అడుగు ముందుకు వెళ్ళిన కారును ధ్వంసం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. పదే కారు అద్దాలని చేతులతో కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడే పోలీసులు ఉన్నప్పటికీ కూడా కనీసం వారిని నిలువరించడం కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు రక్షణ కల్పించడం వంటి చేయలేని పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తిస్తారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న కూడా ఎన్నికల కమిషన్ కలిశారు, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.